ఉంటారు. ఈయన కూడా చతుర్భుజుడు. ఈయన ఈయన అనుగ్రహ ప్రసాదుడు కాదు, కానీ విష్ణువు ఎలా ఉంటాడో ఈయన కూడా అలాగే ఉంటాడు. మొత్తం వైకుంఠం అంతా కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. ఎవరు స్వామివారిని పలకరించాలన్నా, స్వామివారితో ఏదైనా చెప్పుకోవాలన్నా సరే ఈయన ద్వారా వెళ్ళాలి. అట్లాంటి స్వరూపుడు విశ్వక్సేనుడు ముందు. కాబట్టి వారిని ఆరాధించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది అని మనం చేస్తున్నాం. नमो नारायणाय पानीयं समर्पयामि आचमनं समर्पयामि